జిలేబీ గారి అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ కథ వరోధిని విశ్లేషణకు స్వాగతం. ఇందులో సాంకేతికతకు ప్రాచీన జ్ఞానానికి మధ్య జరిగిన పోరును చూద్దాం. అసలు వేల ఏళ్ల మన ప్రాచీన జ్ఞానం భవిష్యత్తులో రాబోయే ఏఐ వినాశనాన్ని నిజంగా ఆపగలదా? భలే ఆసక్తికరంగా ఉంది కదూ. కాలం క్రీస్తు శకం 2126. అంగారక గ్రహం. ఇతనే ఆర్యన్. మెదడులో న్యూరోచిప్ ఉన్న ఓ మహా తెలివైన ఏఐ సైంటిస్ట్. అయితే సోలార్ సిస్టమ్ని కంట్రోల్ చేసే ఒక ఏఐ కోడ్ దొరకగానే ఆర్యన్కు దానిపై పిచ్చి వ్యామోహం పెరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆర్యన్ మేధస్సు అసాధారణం, కాని ఎమోషన్స్ కంట్రోల్ మాత్రం జీరో. అహంకారం, కోపం పూర్తిగా కమ్మేశాయి. ఆ కోడ్ వాడొద్దని డైరెక్టర్ వార్నింగ్ ఇవ్వగానే ఆర్యన్లో కోపం కట్టలు తెంచుకుంది. విచక్షణ కోల్పోయి ఏకంగా సిస్టమ్నే హ్యాక్ చేశాడు. ఆ హ్యాకింగ్ దెబ్బకేమైంది? మార్స్ సిటీ మొత్తం ఒక్కసారిగా చీకట్లోకి, ఒక భయంకరమైన స్మృతిభ్రంశంలోకి జారుకుంది. ఊహించడానికే భయంగా ఉంది. సరిగ్గా ఆ వినాశన సమయంలోనే ఆర్యన్లో నిద్రాణంగా ఉన్న పూర్వీకుల డిఎన్ఏ మెమరీ ఒక్కసారిగా క్వాంటం వేవ్లా మేల్కొంది. ప్రాచీన గురువులు నిక్షిప్తం చేసిన ఒక సోల్ క్రిస్టల్ అతని మైండ్లో అద్భుతమైన జ్యోతిలా వెలిగింది. ఇదొక ఊహించని మలుపు. ఇక్కడే భగవద్గీత లాజిక్ భలే సెట్ అవుతుంది. ఆ కోడ్పై ఉన్న విపరీతమైన కోరికే డైరెక్టర్పై తీవ్ర క్రోధంగా మారింది. ఆ క్రోధం కాస్త సమ్మోహానికి, ఆఖరికి బుద్ధినాశనానికి దారితీసి ఇలా హ్యాకింగ్ చేసేదాకా తెచ్చింది. కాని కరెక్ట్గా అదే మూమెంట్లో ధ్యాయతో విషయాన్ పుంసా అనే భగవద్గీత శ్లోకం అతనిలో మార్మోగి గట్టిగా హెచ్చరించింది. ప్రతి కణంలోనూ నాయనా ఆగు అనే స్వరం వినిపించి ఆర్యన్ ఒక్కసారిగా ఫ్రీజైపోయాడు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే తేరుకుని కీబోర్డ్ నుండి చెయ్య తీసేశాడు. బ్రతుకు జీవుడా అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో మళ్లీ వెలుగులొచ్చాయి. రచయిత చెప్పిన డిఎన్ఏ మ్యాటర్స్ అనే డైలాగ్ ఇక్కడే బాగా పేలింది. మన జన్యువుల్లోని పూర్వీకుల జ్ఞానం మామూలు శక్తివంతమైనది కాదు. టెక్నాలజీ మనల్ని కోట్లాది మైళ్లు దాటించచ్చు, కాని మనసుని జయించేది మాత్రం గీతా సత్యంతో కూడిన మన పూర్వీకుల జ్ఞానమే. టెక్నాలజీ ఇంతగా పరుగులు తీస్తున్న ఈ కాలంలో సరైన దారికోసం మన ప్రాచీన జ్ఞానాన్ని మనం ఎప్పటికైనా వాడుకుంటామా? ఆలోచించండి.